హలో అండి అందరికీ మనందరికీ తెలుసు రీసెంట్గా తిరుమల మీద జరుగుతున్న వరుస సంఘటనల మీద బోమన కరుణాకర్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ అయితే నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న గోశాలలో దాదాపు 3 నెలల్లోనే 100 గోవులు చనిపోయినాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఏం చేస్తుంది అని చెప్పేసి ఆయన కొన్ని సంచలనమైన ఆరోపణలు చేయడంతో పాటు ఆ చనిపోయిన గోవుల యొక్క ఫోటోలను కూడా మీడియా ముందు ప్రదర్శించడం జరిగింది. అయితే ఈ యొక్క అంశం మీద బిఆర్ నాయుడు గారు స్పందిస్తూ బోమన కరుణాకర్ రెడ్డికి కొన్ని హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా తిరుమల ప్రతిష్ట భంగం కలిగించేందుకు బోమన కరుణాకర్ రెడ్డి ఈ ఆరోపణలు చేస్తుండు. అలాగే ఆయన హిందూ వ్యతిరేకి, ఆయనకి హిందూ మతం మీద తిరుమల మీద ద్వేషం ఉంది, అందుకోసం ఈ ఆరోపణలు చేస్తుండు అని చెప్పేసి ఆయన ప్రకటించడంతో పాటు కొన్ని హెచ్చరికలు కూడా బోమన కరుణాకర్ రెడ్డి గారికి అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఆరోపణల మీద రాష్ట్ర వ్యాప్తంగా కేసులు బుక్ అవుతాయి. ఆ కేసులు బుక్ అయ్యి వాళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా తిప్పుతాం. ఏదైతే పోసానికి సంబంధించిన కేసులలో ఎలా తిప్పారో ఇప్పుడు బోమన కరుణాకర్ రెడ్డి గారి మీద కూడా ఈ ఆరోపణలు చేసినందుకు రాష్ట్ర వ్యాప్తంగా తిప్పి ఇబ్బంది పెడతామన్నట్లుగా బిఆర్ నాయుడు గారు అయితే బోమన కరుణాకర్ రెడ్డికి అయితే ఇక్కడ హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఇక్కడ బిఆర్ నాయుడు గారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కేసులు పెట్టడం ఇంపార్టెంట్ కాదు, తిరుమలలో వరుసగా జరుగుతున్న సంఘటనల్ని కట్టడి చేయడం ఇంపార్టెంట్. ఎందుకు కట్టడి చేయడం ఇంపార్టెంట్ అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా దాదాపు ఒక 6 మంది భక్తులు తొక్కిసలాట ఘటనలో చనిపోవడం జరిగింది. అలాగే రీసెంట్గా ఒక వైన్ షాప్, ఒక బిల్డ్ షాప్ను కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో కొంతమంది అధికారులు గుర్తించడం జరిగింది. ఇలాంటి పరిణామాలన్నింటినీ కూడా కట్టడి చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న బిఆర్ నాయుడు గారి మీద ఉంది. కానీ బిఆర్ నాయుడు గారు ఈ ఆరోపణలు చేశారు అని చెప్పేసి ఆధారాలతో బయట పెడితే బోమన కరుణాకర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి రాష్ట్రం మొత్తం తిప్పుతామంటూ అనేది ఎంతవరకు సమంజసం అనేది ఇక్కడ ఒక ప్రశ్న అయితే లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా బోమన కరుణాకర్ రెడ్డి గారిని ఆయన ఒక హిందూ వ్యతిరేకగా, అలాగే బోమన కరుణాకర్ రెడ్డి గారిని అలాగే వైసీపీ పార్టీని ఒక హిందూ వ్యతిరేకగా చిత్రీకరించేందుకైతే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా వాళ్ళ టీవీ ఛానల్లో కూడా హిందూ వ్యతిరేకి, బోమన కరుణాకర్ రెడ్డి హిందూ వ్యతిరేకి, తిరుమల మీద దేశం కక్కుతున్నారు అని చెప్పేసి వాళ్ళ ఆరోపణ అయితే చేయడం జరిగింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, అలాగే కూటమికి సంబంధించిన వాళ్ళు టీటీడీ చైర్మన్గా ఉన్నారు. అలాంటప్పుడు తిరుమలలో జరుగుతున్న సంఘటనల్ని చెప్పడం బాధ్యత. అంటే ఇప్పుడు వైసీపీకి ఏం సంబంధం లేదు, ఓన్లీ అక్కడ జరిగిన వాటిని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. అయినా కానీ ఎందుకు మరి వాళ్ళు ఈ స్థాయిలో వైసీపీని హిందూ వ్యతిరేక పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అనేది మనకైతే తెలియదు. ఇంకొక విషయం ఏంటి అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వాళ్ళు తమ యొక్క అభిప్రాయం చెప్పేటోళ్ళు. అర్థమైంది అంటే ఏదో అక్కడ సిలువ వేశారని చెప్పేసి, అక్కడ అపవిత్రం జరుగుతుంది, అన్యమతస్తులు ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పేసి రకరకాల విమర్శలు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు టీటీడీ మీద చేశారనమాట. అయితే మరి మీరు అప్పుడు విమర్శలు చేశారు కదా, అంటే చిన్న చిన్న సంఘటనలకే మీరు అప్పుడు విమర్శలు చేశారు, మరి అప్పుడు మీరు హిందూ వ్యతిరేకులా కాదు కదా? అక్కడ జరుగుతున్న తప్పుల్ని ముందు రాజకీయంగా వాడుకుంది మీరు. అర్థమైందా? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చెప్తే హిందూ వ్యతిరేకులు ఎలా అవుతారు? బిఆర్ నాయుడు గారు ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలి. ఏదేమైనా కానీ ఈ యొక్క ఆరోపణలు చేసినందుకు బోమన కరుణాకర్ రెడ్డి గారికి కొన్ని హెచ్చరికలు అయితే జారీ చేశారు. పోసాని కృష్ణమురళికి ఏదైతే కేసులు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెట్టి ఎలా తిప్పుతున్నామో అలా తిప్పుతామన్నట్లుగా ఆయన కొన్ని హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. చూడాలి మరి బోమన గారు ఈ యొక్క అంశం మీద ఆయన ఎలా స్పందిస్తారనేది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి.